ఈరోజు మీ మధు స్పైసీగా పంటికి పని పెట్టేటట్టుగా తింటూ ఉంటే లొట్టలేసుకుంటూ తినేటట్టుగా ఎర్రగడ్డ కారంతో రొయ్యల ఫ్రై అయితే చేశానండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. స్పైసీని ఎక్కడ తగ్గకుండా మీ మధు చేస్తూ ఉంటాది గదా! ఎక్కడ మొహమాటం పడకుండా దీన్ని ఆరాంసే తినేటట్టుగా ఉంటాది. ఫుల్ వీడియోకి వెళ్దాం. ముందుగా మంచి క్వాలిటీ అయిన రొయ్యలైతే తీసుకోండి. ఫ్రెష్ రొయ్యలు ఐసులు గట్రా పెట్టకుండా కొంచెం హాట్ వాటర్ పోసి మనం ఉంచేసినామంటే నెక్స్ట్ ఒలిచేసుకుంటే ఇలాగ నీట్‌గా ఉంటది. నీసు వాసన కూడా ఎక్కువ లేకుండా ఉంటది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం క్లీన్ చేసుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని 1 బై 1 వేసుకొని దాంట్లోకి కొంచెం అంటే కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెము ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ మూడిటిల్ని ఆయిల్‌లో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఎందుకంటే మనకి కర్రీలోకి వెళ్ళంగానే రొయ్య మెంట్ అవుతది. అలా మెంట్ కాకుండా రొయ్య తిన్న ఫీల్ రావాలంటే మనకి ఇలాగ మనం ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామనుకోండి, కర్రీలోకి వెళ్ళినప్పుడు మనకు రొయ్య తిన్న ఫీల్ వస్తది. ఇంకా మసాలా కోసము ఒక మద్దిగా మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకోండి. చూసారా? మీ క్వాంటిటీ ఎంతుందో రొయ్యలను బట్టి అంత క్వాంటిటీ తీసుకోండి. తెల్లగడ్డ అయితే నేను పొట్టు తీయకుండానే వేస్తానండి. నాకు ఇంట్లో వాళ్ళకి పీచు పదార్థాలు అందాలనే ఒక కాన్సెప్ట్‌తో మీరు తీసుకొనైనా వేసుకోండి. ఇంకైతే నేను కారప్పొడి వేస్తున్నాను. క్వాలిటీ అయినది గుంటూరు కారప్పొడి వేసుకోండి. దాన్ని మీకు ఎంత క్వాంటిటీ ఉందో రొయ్యలు అంత క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని ఇప్పుడైతే అల్లం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకునే దానికన్నా ఈ ఎర్రగడ్డ కారంలో వేసుకోవటం అమోఘంగా ఉంటుంది. ఇంకైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి అయిన మందపాటి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే మనకి ఎంత ఉందో క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళాలి. అలా మధ్యలోనే మనము చేసుకున్నామనుకోండి పంటికి తగిలితే బాగోదు. ఇంకైతే ఇందాకటి మన ఎర్రగడ్డ కారం మిక్సీ పట్టేసాం కదా, దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకొని ఆవాలు వేగిన తర్వాత దాంట్లోకి మన ఎర్రగడ్డ కారం వేసుకుందాం. ఇంకా ఏం ఎక్స్ట్రాలు ఏం అవసరం లే. టేస్ట్గా మీరు తినాలంటే కొన్ని పదార్థాలతోనే వాటిని మనము టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి ఏ పదార్థాన్నైనా. అందుకోసంగా ఇంకొంచెం వాటర్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని అది కూడా పోసి ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు ఆ గుప్పెడు కొత్తిమీర కూడా దాంట్లోకి వేసి ఇది లో ఫ్లేమ్లోనే దీని వ్యవహారం అంతా జరగాలి. ఎందుకంటే మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే, డైరెక్ట్గా మనం ఎర్రగడ్డ కారంలోకి వేసాం కాబట్టి అది పోవాలి. అందుకోసంగా ఇప్పుడైతే మనకి ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఒక సైడ్కి తరిగి పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇందాక మనము మసాలాకి వేసాం కదా అంటే దాని ప్రాసెస్ వేరు, మళ్ళీ దీని ప్రాసెస్ ఒక ఎర్రగడ్డ, ఒక టమోటో, ఇంకా మనం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని అలా ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. అన్నీ ఒకేసారి వేసేస్తే ఏమవుతుంది, అట్ట కాదు. ప్రాసెస్ అంతా వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇందాక వేయించిన రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లారిపోయినాయి. ఆ రొయ్యలను కూడా మనము ఎర్రగడ్డ కారము బాగా ఆయిల్ పైకి తేలిపోయింది చూడండి, దీంట్లోకి ఆ రొయ్యల్ని సుకుమారంగా వదలండి. తుపుక్కనేసామంటే తపుక్కని మన మొహాన పడుతుంది. అందుకోసంగా ఈక్వల్గా వేసుకోండి. చూడండి ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు ఎంత బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్ ఉందంటే మనసుని ఎలా హత్తుకోపోయేటట్టు ఉంటాయి కొన్ని కలర్స్. మనం చూస్తే గబక్కని చూస్తే ఏదో బాదుషాల్లాగా అనిపిస్తుంది కదా, అనిపిస్తుందిలే, ఎందుకు అనిపించదు. ఇలా రొయ్యలు ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనం
వండేటప్పుడు కొంచెం లేట్ అయినా కూడా బ్యాడ్ స్మెల్ రాదు, అందుకోసంగా. ఇంకైతే మనము ఆ మసాలాల్లోకి ఈ రొయ్యలు అలా ఇలా ఇలా అలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. మనం ఉప్పు వేసిన తర్వాతే స్మెల్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, ఉప్పు తక్కువ ఉన్నదంటే స్మెల్ బయటికి రాదు. నెక్స్ట్ ఏంటంటే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందాక పసుపు యాడ్ చేసావు కదా అంటే దేని ప్రాసెస్ దానిది. పసుపుని మీరు ఒక అర స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ యాడ్ చేసుకోండి. ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోకూడదు, తక్కువ తక్కువ మసాలాలతోనే రుచిగా చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనము కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక రొంత కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకుని వీటిలన్నిటిని గరాబిరా కలిపిన తర్వాత ఆయిల్ చూడండి మనకి ఎలా కనిపిస్తూ ఉందో. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో చెప్తున్నావు దేనికి అంటున్నారా? మనం ప్రతి వెజిటేబుల్స్ని ఫీల్ అవుతూ తినాలి. మధ్యలోనే మనము వేసామనుకో ఆ టమోటా ఉడకకుండా ఉంటుంది, ఆ పచ్చిమిర్చి ఉడకకుండా ఉంటుంది. మనం తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ మిక్సీ బట్టి జ్యూసులుగా వేసామంటే పోతుంది. ఇంకైతే మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఈ మసాలాలన్నీ మింగిడవ్వాలి కదా, అలాగే ఫ్రై చేసుకుని తినొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి. కొంచెం వాటర్ వేసి మనం అలా స్లిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టేసి మనము ఉంచేసినామనుకో అన్ని మసాలాలు ఒకదానికొకటి సహజీవనం చేసినట్లుగా అలాగా. ఇప్పుడు చూడండి మన ఎర్రగడ్డ కారం రొయ్యల ఫ్రై పూచీ 50% అయిపోయిందండి. ఇంకా 50% అవ్వాలి. కొన్ని ఉన్నాయి ఇంకా కూడా. అప్పుడే వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోతారండి. మధ్య మధ్యలో ఉప్పుని కారాన్ని చెక్ చేసుకుంటూ ఎంత మీరు వేసినా కూడా పచ్చిమిర్చి పండుమిర్చి కంపల్సరీగా ఒక స్పూన్ అయినా మనం ఎండుమిర్చి కారం వేసినప్పుడే దాని రుచి బయటకు వస్తుంది. ఇప్పుడైతే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీ కాడ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉన్నా వేసుకోండి. మన సీక్రెట్ గరం మసాలా, హోమ్ స్టైల్లో గరం మసాలా వేస్తాను కదా, అది కూడా ఆల్రెడీ మన పాత వీడియోల్లో గరం మసాలా ఉంది. మీకు కావాలంటే మళ్ళీ ఒక సపరేట్ గరం మసాలా చేసి ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ పెడతాలే. రెడ్డి గారు కొంచెం కొత్తిమీర వేసేసి సిమ్లోనే దీని ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. మనం ఎర్రగడ్డ కారం రొయ్యల ఫ్రై తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిగా స్పైసీగా, మధు అంటేనే స్పైసీగా తెస్తుంది, నోరు దూల తీరిపోయేటట్లుగా తెస్తుంది కదా. అడుగంటకుండా కంటిన్యూషన్ కలుపుకుంటూ మనము వీటిలన్నిటిని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. రెడ్డి గారు మీ అమ్మ గుర్తు రావాలి. ఈ ఎర్రగడ్డ కారం రొయ్యల ఫ్రై ఇన్నాళ్ళ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉండేది కాదు కాబట్టి సండే రోజు అమ్మేవాళ్ళు. ఏ చెరువుల పక్కనో ఏ కాలువల పక్కనో గుట్టలు అవి తెచ్చి వండి పెట్టినప్పుడు ఆ రుచి అమోఘంగా ఉంటుంది. ఏ ఐస్లోనో లేకపోతే ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తిన్నామంటే ఆ రుచిని మనం ఆస్వాదించలేం. ఏమంటావు రెడ్డి గారు? స్పైసీగా ఉండే మనం ఎర్రగడ్డ కారము రొయ్యల ఫ్రై పంటికి పని తగిలేటట్టు అన్నాను. ఎందుకంటే పెద్ద రొయ్యలు కదా, మన బడ్జెట్లోనే ఓవర్గా మీ మధు చేయదు. ఎందుకంటే మనం పెట్టేది వర్త్ ఉండాలి దానికి. మనం అంత అమౌంట్ పెట్టి చేయాలంటే ఏమంటారు, చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? మనకి ఎప్పుడు బాండలి 2 రొయ్యలో 3 రొయ్యలో ఇస్తారు, మిగతాది వాళ్ళు ఎత్తేస్తారు ఇంట్లో. ఏం చేద్దాంలేండి, వాళ్ళ కోసమే కదా చేసేది. ఈ మధ్యకాలం యూట్యూబ్ వచ్చిన తర్వాత
మీ దయ వల్ల మా ఇంట్లో వాళ్ళు మంచి మంచి కర్రీస్ మంచి మంచి ప్రతిదీ బడ్జెట్గా నేను ఆలోచిస్తాను. ఓవర్గా పెట్టడానికి ఇష్టం ఉండదు. తినేదానికి కూడా సుమి అంటారా, సంపాదించుకున్నంతా తినేసినామనుకో రేపొద్దున జబ్బులు రొగ్గులు వస్తే ఏం చూపించుకుంటాము ఏమంటారు? స్పైసీగా ఉండే ఈ ఎర్రగడ్డ కారము రొయ్యల ఫ్రై తింటూ ఉంటే ఆసాం ఉంటుంది. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుండే మీ మధు చేసుకోండి, తినండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటుంది మీ మధు. బాయ్.